మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ధర్మస్థలంలో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. అంటే ఇదంతా కూడా చేస్తున్నది ఒక యూట్యూబర్ సమీర్ అని బయటకు వచ్చింది. అలాగే ఎవరైతే ఉన్నారో ముసుగు వీరుడు అనుకోవచ్చు, ముసుగు దొంగ అతను భీమా, ఆమె వైఫ్ కూడా బయటకు వచ్చి అదంతా డబ్బుల కోసమే చేస్తారని చెప్పి అతని గురించి బండారం బయట పెట్టింది. ఇప్పుడు అసలు ఏం జరగబోతుంది, ఎలా టర్న్ అవ్వబోతుంది? మనం రెగ్యులర్గా ధర్మస్థల ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొత్తగా 2-3 రోజులుగా మనం మాట్లాడుకోలేదు. ఇప్పుడు ఏంటంటే 4 ప్రధానంగా విషయాల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. 1, 2 వచ్చి మీరు అడిగింది, అవి కాకుండా ఇంకొక 2 కూడా ఉన్నాయి. మొత్తం 4 పరిణామాలని మనం ఈ మధ్య కాలంలో జరిగింది మాట్లాడదాం. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో మొదటిది వచ్చి ఒక తమిళ ఎంపీ, తిరువల్లూరు ఎంపీ శశికాంత్, ఆయన పేరు శశికాంత్ సింధిల్ ఆయన పేరు. ఈ ఎంపీనే ఈ ముసుగు వ్యక్తి వెనక ఉన్నాడని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించాడు. గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, మన అందరికి పరిచితుడు. వాళ్ళ కొడుకు ఈ మధ్య కిరీటి అనే అబ్బాయి పేరు, ఆ అబ్బాయి కూడా హీరోగా చేశాడు. గాలి జనార్దన్ రెడ్డి ఆరోపణ ఏంటంటే ఇతను కాంగ్రెస్ ఎంపీ ప్లస్ ఇతను నేషనల్ కాంగ్రెస్ వార్ రూమ్ ఇన్ఛార్జ్ అనమాట. అంటే స్ట్రాటజిస్ట్ కూడా ఎన్నికలకి 2023లో కర్ణాటక ఎన్నికలకు కూడా ఇతను స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు. ఇతని ఆధ్వర్యంలోనే ఇతను ధర్మస్థల మీద, కర్ణాటకలో ఉండే హిందూ టెంపుల్స్ మీద కుట్రపూరితంగా బీజేపీని వీక్ చేయడం కోసం ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్లో భాగంగా ఈ ముసుగు వ్యక్తిని రంగంలోకి దింపి ఇవన్నీ చేశారు. లేకపోతే 11 ఏళ్ళు ఎప్పుడో అయిపోయినాక అతను ఒకవేళ నిజం చెప్తే కూడా ఎప్పుడో 94 నుంచి 2015 వరకు 19 ఏళ్ల పాటు అనేక శవాలను పూడ్చానని చెప్తున్న వ్యక్తి 11 ఏళ్ల పాటు అతని అంతరాత్మ మాట్లాడలేదా? అంతరాత్మ 11 ఏళ్ల తర్వాత మేల్కొనిందా? సో ఈ పాప పుణ్యాలు అనేది 11, అంతకుముందు 19 ఏళ్ళు, ఒక 11 ఏళ్ళు అంటే ఎంత? 30 ఏళ్ళు. 30 ఏళ్ళ తర్వాత జరిగింది. 30 ఏళ్ళు అంతరాత్మ సైలెంట్గా ఉండి 30 ఏళ్ళ తర్వాత మేల్కొనింది అతనికి. కాబట్టి ఇదంతా కుట్ర. ఈ సెంధిల్ చేశాడు, శశికాంత్ సెంధిల్ అని ఎంపీనే చేశాడు అనేది ఈయన ఆరోపిస్తున్నాడు. సెంధిల్ కూడా మాట్లాడాడు, నాకు సంబంధమే లేదు, ఇది ఏమాత్రం లింక్ కూడా లేదు ఈ విషయం, నేనెక్కడ తిరువల్లూరు ఎంపీని, నేను కాంగ్రెస్కి వార్ రూమ్ ఇన్ఛార్జ్ కావచ్చు, నాకేం సంబంధం అసలు ధర్మస్థల అని ఆయన అంటున్నాడు. కానీ ఈయన ఏమంటున్నాడంటే దక్షిణ కన్నడలో ఈయన ఒకప్పుడు రాజకీయాల్లోకి రాకముందు డిప్యూటీ కమిషనర్గా పనిచేశాడంట, ఎవరి శశికాంత్ సెంధిల్. అందువల్ల ఈయనకి సంబంధం ఉంది అనేది ఇతను చెప్తున్నాడు. కాబట్టి మనం ఎవరిది నమ్మాలని తెలియదు. సంబంధం అయితే ఆ ఏరియాతో సంబంధం అయితే ఉంది ఆయనకి, సౌత్ కన్నడ పనిచేశాడు కాబట్టి అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, వీళ్ళ భార్య, ఈ ముసుగు వ్యక్తి భీమా అని పిలుస్తున్నారు కదా, ఆయన మొదటి భార్య, ఆయనకు 3 భార్యలు. మొదటి భార్య ఇప్పుడు రంగంలోకి దిగింది. మరి ఆమెను బీజేపీ వాళ్ళు రంగంలో దించారో తెలియదు. ఆమె మీడియాతో ఏం మాట్లాడుతుందంటే, వీడు ఒక భయంకరమైన దుర్మార్గుడు, నా మొగుడు, వీడికి నేను 1999లో పెళ్ళయింది, మాకు పెళ్ళైనాక 2 బిడ్డలు, పాప బాబు, నన్ను రోజు తాగొచ్చి కొట్టేవాడు, ఇతను టార్చర్ చేసేవాడు. ఇతను టార్చర్ భరించలేక నేను విడాకులకి అప్లై చేస్తే భరణం ఇవ్వాలని, నేను ఉద్యోగం ఏం చేయట్లేదు అనేది కూడా కోర్టులో ఇతను ప్రూవ్ చేశాడు. ఇతను మామూలుడు కాదు, ఇతను డబ్బుల కోసమే ఈ డ్రామా ఆడుతున్నాడు తప్ప ఇది ఎంత అబద్ధము. ఎందుకంటే 99లో నాకు పెళ్ళయింది, నేను 7 ఏళ్ళు కాపురం చేశాను, అంటే 2006 వరకు ఇతనితో కాపురం చేశాను. ఇతను 94 నుంచి ఈ శవాల్ని పూడుస్తున్నానని చెప్తున్నాడు. 94 నుంచి చెప్తే ఒక రోజైనా ఇంట్లో అదొక 7 ఏళ్ళు, ఇదొక 5 ఏళ్ళు, 99 అంటే 7 ఏళ్ళు. 7 ఏళ్ళు నేను కాపురం ఉన్నా కదా, 7 ఏళ్లలో ఎప్పుడైనా ఒకసారైనా నాకు చెప్పాలి కదా, ఈ రోజు నేను ఇలాంటి ఒక చెప్తారు కదా మామూలుగా, ఇలాంటి ఒక పాప శవాన్ని పూడ్చాను, నాకు బాధగా ఉందో, ఏదో ఒకటి చెప్పు ఉండాలి కదా. ఎప్పుడు 7 ఏళ్లలో నాకు చెప్పలేదు ఇతను చనిపోతే కూడా నేను ఇతను ముఖం చూడను, అంత దుర్మార్గుడు ఇతనని ఆమె ఇప్పుడు బయటికి చెప్పింది. ఈ కాంటెక్స్ట్ లో ఇతని గ్రామస్తులు కూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు వచ్చి మండ్య జిల్లాలో చిక్కపల్లి అనే ఒక ఊరుంది, ఆ ఊర్లో ఇతను ఉన్నాడు. వీళ్ళు 4 బ్రదర్స్, వీళ్ళకి ఒక గవర్నమెంట్ ఇల్లు కూడా కట్టించింది. ఇతను ఉద్యోగం సద్యోగం లేకుండా తిరిగేవాడు. ఆ తర్వాత ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వీళ్ళ అన్నదమ్ములతో కూడా గొడవల్లోనే ఉండేవాడు. ఇతను మంచివాడు కాదని ఆ ఊర్లో వాళ్ళు కూడా మీడియాతో చెప్తున్నారు. సో అంటే ఒక్కసారిగా
స్టోరీ ఉల్టా అయిపోయినట్టుగా మనకు కనబడుతుంది. దీని మీద పనిచేస్తున్న న్యూస్ మినిట్ లాంటి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. వాళ్ళ లాస్ట్ వీడియో ఎప్పుడు పెట్టారంటే తనతో వీడియో చేశారు, ఇంటర్వ్యూ చేశారు, అంతే. ఆ తర్వాత రిపోర్టింగ్ అనేది వాళ్ళు చేయడం మానేశారు. వేరే ఇష్యూలు ఉన్నాయి వాళ్ళ ఛానల్లో చూస్తే. అంటే క్లియర్గా ఇతను ఏమాత్రం కూడా ఇతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. 17 చోట్ల తవ్వితే ఓన్లీ 2 చోట్ల మాత్రమే, అది కూడా లోపల దొరికింది ఒక చోటే, బయట కొన్ని ఎముకలు దొరికాయి, అవి కూడా మేలు అంటున్నారు. విమెన్వి 17 చోట్ల ఒక్క చోట కూడా దొరకలేదంటే ఇతన్ని అనుమానించాలి అనేది ఇప్పుడు వచ్చేసింది, మొత్తం ఉల్టా అయిపోయింది. అయితే ఇది రాజకీయ పరంగా కాంగ్రెస్ బీజేపీ గొడవగా మారిపోయింది. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్, అసలు ఈ ఇష్యూనంతా బయటికి తీసుకొచ్చింది సమీర్ అనే ఒక యూట్యూబరు. వాడే 100 శవాలు ఉన్నాయని, ఆయన అసలు కంప్లైంట్లు లేదు, ఆయన ఇచ్చిన కంప్లైంట్లో 100 శవాలు ఉన్నాయని చెప్పలేదు. నిజానికి ఆయన 2 ఇంటర్వ్యూలు తర్వాత ఇచ్చిన దాంట్లో కూడా 100 శవాలను నేను పూడ్చానని ఆయన చెప్పలే. ఒక ప్లేస్ లో మాత్రం 70-80 శవాలను పూడ్చాను అంటున్నాడు. అంతేగాని ఆయన నెలకు 3 శవాలను పూడ్చాను అవేమి ఇంటర్వ్యూలో చెప్పలేదు ఆయన. కానీ ఈ సమీర్ అనేవాడు, ఎండి సమీరు, ఇతను ఏం చేశారంటే ఒక ఏఐతో వీడియో క్రియేట్ చేసి ఇతను 100 శవాలన్న నెరేటివ్ని జనంలోకి తీసుకొచ్చింది ఫస్ట్ ఈ సమీర్ అనేవాడే. సో ఇప్పుడు ఇతని మీద కేసు పెట్టి ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఒక 30 మంది పోలీసులు వెళ్తే ఇతను తెలివిగా ఎస్కేప్ అయిపోయి కొద్ది రోజులు అజ్ఞాతంలో ఉండి ఇతను కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుని ఉన్నాడు ఇప్పుడు. సో ఇతనే చేసింది అనేది ఇప్పుడు కర్ణాటక అంతా కూడా సంచలనంగా మారింది. ఈ సమీర్ అనేవాడే దీన్నంతా కూడా క్రియేట్ చేసి పెట్టాడని. అందుకనే ఇతని మీద 3 సెక్షన్లు పెట్టారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం. 192 ప్రొవకేషన్, అంటే అలర్లు జరిగే విధంగా ఇతను రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టాడని, అట్లాగే 240 ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడని, 353 పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశాడని ఈ 3 సెక్షన్లు పెట్టాడు. కానీ అతనికి ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సేఫ్ అయ్యాడు ప్రస్తుతానికి. సో దీని మీద మళ్ళీ ఇతని మీద ఆల్రెడీ ఈ ధర్మాధికారి కొడుకు గతంలో కేసు పెట్టాడు అనమాట. అతను హర్షేంద్ర కుమార్, ఆయన కేసు పెట్టాడు. హర్షేంద్ర హెగ్డే ఆయన కేసు పెట్టాడు. 10 కోట్లకి ఆయన దాని ఏమంటారు పరువు నష్టం దావా వేశాడు. సివిల్ దావా కూడా బెంగళూరు కోర్టులో ఉంది ఈ సమీర్ మీద. సమీర్ మీద ఇట్లాంటి కంప్లైంట్లు ఉన్నాయి. అంటే యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం ఇతను ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని జరిగినట్టుగా స్ప్రెడ్ చేస్తున్నాడు అనేది ఇతని మీద ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అసలు ఇలాంటి 100 శవాలు అన్న ఒక నెరేటివ్ని తీసుకొచ్చిందే ఇతను. అతను ఎక్కడ కంప్లైంట్లో కూడా చెప్పలేదు భీమా అనేది ఇప్పుడు ఇతని మీద కూడా కేసు పెట్టారు. ఇక 4వ అంశము, ఈ అనన్య భట్ అనే ఒక అమ్మాయి మిస్ అయింది. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతానుంది. ఆ అమ్మాయి మిస్ అయింది 2003లో అని వాళ్ళ అమ్మ సౌజన్య భట్టు, వాళ్ళమ్మ సుజాత భట్టు కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని కర్ణాటక ప్రభుత్వం ఈ మిస్సింగ్ కేసుని సిట్కి అప్పగించింది. సో అదొక కొత్త డెవలప్మెంట్. అంటే మిస్సింగ్ పర్సన్స్ ఇప్పటి వరకు 5 మంది వరకు వచ్చారు. వాళ్ళని సిట్ తీసుకొని ఆ మిస్సింగ్ పర్సన్స్ చూస్తున్నారు. ఇంకెవరైనా వస్తే కూడా చూస్తామని చెప్తున్నారు. కానీ 100 శవాలు అనేది అబద్ధము. కనీసం ఒక శవం కూడా దొరకలేదు. సో ఈ మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడైనా బయటకు వచ్చేవాళ్ళు కదా. కొత్తగా ఎవరు బయటికి రాలే. ఒకే ఒక పద్మలత అనే ఒక ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే బయటకు వచ్చారు తప్ప ఇంకెవరు బయటికి రాలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా జరుగుతుంది అనేది ఇప్పుడు బీజేపీ నేషనల్ వైడ్గా ఇచ్చేస్తుంది. ఈ సందర్భంలో అక్కడ ఒక యాక్టివిస్ట్ని కూడా నిన్న అరెస్ట్ చేశారు. మహేష్ శెట్టి తుమ్కోడ అనే ఒక యాక్టివిస్ట్ని కూడా నిన్న అరెస్ట్ చేశాడు. అతను కూడా వీటిని అబద్ధాలని ప్రచారం చేస్తున్నాడండి. సో మెల్లమెల్లగా స్టోరీ ఉల్టా అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ భీమాని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నివేదిక ప్రభుత్వానికి చేరగానే ఈ కుట్ర మీద మళ్ళీ ఒక సిట్ వేసే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్.